హలో చికెన్ లవర్స్. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై మీకు బోర్ కొడుతూ ఉంటే ఒకసారి ఈ చికెన్ ఫ్రై చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తాము. 1 కేజీ పెద్ద బాయిలర్ చికెన్ నీట్గా వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి ఆయిల్ వేడయ్యాక చికెన్ కడిగి పెట్టుకోండి. చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద బాయిలర్ చికెన్ వాడుతూ ఉండను. పెద్ద బాయిలర్ చికెన్ మనము కుక్కర్లోనే చేయాలా, అది బాగా ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపు వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండను. అది చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలా. సాల్ట్ పసుపు వేసినాక నీట్గా ఫ్రై చేసుకోండా. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోనాలా. అది కొద్దిగా ఆయిల్ ఇడుస్తుంది. ఆయిల్ ఇడిసినాక స్మెల్ అనేది ఉండాలి. చికెన్ ఆయిల్లో బాగా మనం ఎంత ఫ్రై చేస్తామో అంత మనకి స్మెల్ అనేది వచ్చేలేదు. బాగా నీళ్ళు ఇడుస్తుంది చూడండి. అట్లా నీళ్ళు ఇడిచినప్పుడు మనకి స్మెల్ వచ్చేలేదు. అప్పుడు క్యాప్ వేసి మనము 2 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోనాలా. పెద్ద బాయిలర్ చికెన్ కాబట్టి మనము 2 విజిల్ వచ్చే వరకు విజిల్ పెట్టుకొని నెక్స్ట్ మనము ప్రాసెస్లోకి వెళ్తాము. ఇప్పుడు చికెన్ ఉడికింది. బాండ్లీలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటా ఉండను. అది వేడైన తర్వాత 200 గ్రామ్స్ ఆనియన్స్ ఎంత వేస్తే అంత ఫ్రైకి రుచి అనేది చాలా వస్తుంది. ఇంకా నేను 200 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటా ఉన్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. నాకు 200 గ్రామ్స్ సరిపోతుంది. మీకు చాలా కావాలంటే చాలాను వేసుకోవచ్చు. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇందులోకి వేస్తున్నాను. ఇది వేయగానే 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేయండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్ వేసుకోండి. ఇది వేయగానే 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చికెన్ క్రిస్పీగా అవ్వడానికి టిప్స్ అండి. ఇలా 5 మినిట్స్ వదిలేస్తే చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఫుడ్ వండడం అనేది ఒక ఆర్ట్ అండి. దానిని ప్రేమించాలి. ప్రేమించకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు మసాలా టైం. 1/2 కేజీ చికెన్కి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వండుకోవాలి. చికెన్ అవుట్పుట్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా వస్తుంది. ట్రస్ట్ మీ. కలుపుతూ ఉంటే వావ్, ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో కదా. చికెన్ ఫ్రైని చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది. చికెన్ ముక్కలు జ్యూసీగా చూడండి ఎలా చిటపటలాడుతున్నాయో. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీని వేస్తున్నాను. నేను 4 టమాటోస్ తీసుకున్నాను. నా కన్సిస్టెన్సీ, నాకు గ్రేవీ ఎంత కావాలో అంత నేను టమాటోస్ తీసుకున్నా. మీరు చూసుకోండి. నేను 1/2 కేజీకి 4 టమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ నెమ్మదిగా కలుపుకుంటాము. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూద్దాము. వావ్, చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అవుతుందో. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోండి.
టేస్ట్ అదిరిపోతుంది, ట్రస్ట్ మీ. చూడండి, చికెన్ ఫ్రైలోకి కొత్తిమీర పుదీనా వేస్తే దాని అందమే వేరుగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో వండుకోవాలి. చికెన్ అవుట్పుట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ వస్తుంది, ట్రస్ట్ మీ. ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి. చూశారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీయో. ఈ రెసిపీ ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.